హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను తెలుసా? మా పిన్ని వాళ్ళకి వచ్చాను. మా పిన్ని ఈరోజు మాకు భోజనానికి ఇన్వైట్ చేస్తుంది. పుష్క చేస్తుంది మా పిన్ని. నేను చూపిస్తాను. అండ్ చికెన్ మా పిన్ని పేస్ట్ చేస్తుంది. గ్రీన్ చికెన్ గ్రీన్ చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాం. ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటే దీన్ని వాష్ చేసేది టేస్ట్ బాగుంటుంది. వాష్ చేసేస్తాను ఎప్పుడు. ఇదిగో ఫ్రైకి రెడీ, చికెన్ ఫ్రైకి అని చెప్పి చికెన్ పక్కకి వేసాను, ఉడుకుతుంది అది. గ్రీన్ చికెన్ చేస్తున్నా, అందుకే మిక్సీ వేస్తున్నా. వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి. దాంట్లో కలుపుదాం. ఓకే, కొంచెం ఉంది కదా. ఇంకా ప్యాకెట్ ఉంది చూడు, సపరేట్ ప్యాకెట్ ఉంది, అది కూడా. ఓకే, గ్రీన్ చికెన్కి పాలకూర ఏం వేయలేదు, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర, పుదీనా వేసాను అనమాట. అది దీంతో ఫ్లేవర్ వస్తుంది గ్రీన్ చికెన్. ఓకే, ఇది మిక్స్ చేసుకొని కర్డ్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం. కర్డ్ ఓకే ఓకే, చాలు. ఓకే, దీనిలో మనము అంటే కారం వేయము, జస్ట్ దీంతోనే ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకుందాం, నీట్ అవుతుంది. చక్కగా ధనియాల పొడి అదిగో పైన ఉంది, ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం మిక్స్ చేసేద్దాం. ఓకే, ఇది కొంచెం మంచిగా ఇలా నానితే ఫ్లేవర్ బాగా వస్తుంది. అప్పుడు గ్రీన్ చికెన్ బాగుంటుంది అన్నమాట. చాలా సింపులే. ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవడమే. చాక్ గదే, చాక్. సో పుష్క ఇస్ రెడీ. ఓకే, రైస్ అయిపోయింది. మనము మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాం, అది మిక్సీ కొట్టుకుందాం. ఓకే, ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేయాల్సింది కదా, కొంచెం కొద్దిగా సన్నగా కట్ చేయవే. అంత పెద్దగా కట్ చేస్తారా? సన్నగా కట్ చేయాలి కదా. ఓకే, మసాలా ఫ్రైలోకి మసాలా అన్నమాట. సో గరం మసాలా, చెక్క, ధనియాలు, ఇలాచి, షాజీరా అండ్ స్టార్ ఫ్రూట్, ఎండుమిర్చి, జాపత్రి అండ్ బిర్యానీ ఆకు, ధనియాలు ఆల్సో అన్నీ వేసేసుకున్నాం. మిక్సీ కొట్టేసి వేసేసుకున్నాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. సో ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసాం. అండ్ ఇవి అయిపోయింది. చిన్నగా కట్ చేసిందంటే ఆశ్చర్యం, అద్భుతం, ఇంకేమో అవుతున్నాయి అన్నమాట. సో చెక్క చూసావా, చెక్క తీయమంటే మా కూతురికి చెక్క తీసేది కూడా రావట్లేదు. మమ్మీ మా పిన్ని నాకు చెప్పకుండా మ్యారేజ్ చేశారు. లవంగాలు తీయమంటే మా పాప ఏం చేస్తుంది, మిరియాలు తీస్తుంది. చూసావా, చెక్క చికెన్కి ఎవరైనా అంత వేస్తారా? ఏదో కొంచెం తీసుకుంటారు. ఎంత తీస్తుందో తెలుసా? ఇప్పుడు మా కూతురికి లవంగాలు తీయమంటాను, చూసారా, మిరియాలు తీస్తుంది ఖచ్చితంగా. ఐ హోప్ మిరియాలు తీస్తుందని. ఏదో తేడాగా ఉందేంటి? ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా, దేశం కాలి. షాజీరా
షాజీరా తీయమంటే మా పాప ఏంటి జీలకర్ర తీస్తుంది చూస్తా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు తెలుసు. ఓకే, ఈసారి కరెక్ట్గా తీసింది, ఎందుకంటే బిర్యానీకి ఆల్రెడీ తీసింది కాబట్టి గుర్తుపట్టింది అనమాట. సో బతికిపోయింది. సో గైస్ ఇవి జీలకర్ర లాగా ఉన్నాయి గైస్, నాకు తెలియటం లేదు. చూడు పిన్ని. ఓకే, ఫ్లవర్ తీసుకో. తీసావా? ఇది కొంచెం సరిపోదు. ఓకే, ఇవన్నీ వేసేసుకుందాం గైస్. మేము వీడియో తీస్తే మా బాబాయ్ ఏదేదో అనుకున్నాడు గైస్. మా బాబాయ్కి ఇష్టం లేదు గైస్. వీడియో తీస్తున్నామని తెలియదు గైస్. చాలు పిన్ని. ఓకే డన్. ఇవన్నీ వేసేసుకున్నాం. యాలకండి కనమ్మ, యాలకండి. యాలకలు అయితే బాగా గుర్తుపడుతుంది, ఎందుకంటే ఫెస్టివల్స్కి వాటికి వేస్తుంది కాబట్టి యాలకలు గుర్తుపడుతుంది. ఓకే, 2-3 అయ్యే చాలు. సరే ఓకే, అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట మా పాప. ఓకే, ఎందుకంటే నేను గులాబ్ జామ్లో నేను వేసాను కాబట్టి. చూసావా, గులాబ్ జామ్ చేసింది గాయస్, నేను చెప్పడం మర్చిపోయాను. దాని గురించి చెప్దాం అనుకున్నాను. లేదు, చూపిస్తాను మీకు గులాబ్ జామ్ ఎంత బాగా వచ్చిందానని చూపిస్తాను తర్వాత. వద్దు గైస్, నాలా చేస్తే మీరైతే మోషన్ చేసి వద్దు గైస్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చూసారా, చూడండి, మీరు చూస్తే అద్భుతం, అమోహం, ఇంకేదో. చూసావా, ఇవి లడ్డూలు అనాలా గులాబ్ జాములు అనాలా నాకు అర్థం అవ్వట్లేదు. మీరు కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. చికెన్ దానిలో వేసేసి కొద్దిగా మ్యారినేట్ చేసి చికెన్ దానిలో వేసేసేయాలి. సో ఇలా వేసేసుకొని మొత్తం గ్రేవీ కూడా మొత్తం వేసేసుకోవాలి, అప్పుడు మంచిగా పడుతుంది అనమాట. సో గైస్, వీడియో కంటే కొంచెం సిగ్గుపడతాడు గైస్. వీడియోస్ అంటే సిగ్గుపడతాడు గైస్. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? వాడు ఏం తిండి వీడియోస్ అంటే. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బట్ అయిపోయింది. ధనియాల పౌడర్ చూపించండి కెమెరామ్యాన్. పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. ఎదవ ఎట్టకారాలు వద్దు. పసుపు, సాల్ట్ వేసి కుక్ చేయాలి. కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. వెరైటీ సాల్ట్. చికెన్ బతుకున్న చచ్చిపోయింది. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. కుక్ అవుతుంది, ఏం కాదు, వాటర్ ఉన్నాయి కదా. పిన్ని ఇదేం చికెన్? అది చియా సీడ్స్ వేసాను అనమాట దానిలో. అవి కొంచెం అయినాయి కొద్దిగా, అలా పెట్టాను. సో గైస్, మా తమ్ముని చూపిస్తారండి. నిన్ను చూస్తేనే చూస్తే చిన్న కట్టయ్య. ఇది కుక్ అవుతుంది, ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది, భయపడకండి. గ్రీన్ చికెన్ అంటే గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అది బాగా కుక్ అయిన తర్వాత, సో ఇది కుక్ అయిందో లేదో. ఓకే, కుక్ అయింది. కొంచెం ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది తీసుకురా కొంచెం. సో పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. చూడండి గైస్, భయపడుతున్నారు. అది కలిపినా ఉంటే కలుపు. అబ్బా పిన్ని, కాలిపోతుంది చూడండి. స్మెల్ అదుసా, అట్లా ఉంటుంది.
పిన్నితోటి వేడి వేడి చికెన్ తో అలా కుష్కా కర్రీ వేసుకొని ఇవే తగ్గించుకుంటే మంచిది. తింటూ ఉంటే సూపర్ సూపర్. చికెన్ ఓకే, ఇది ఫ్రై అయింది. దీనిలో కారం కారం. కెమెరామెన్ రండి. చంపేస్తున్నావురా రాయ్. నేను నా లైఫ్ లో బ్రహ్మానందాన్ని చూస్తాను, సునీల్ని చూసాను, ఎంఎత్రాన్ని చూసాను, వేణుమాధవన్ చూసాను, కానీ నువ్వు మహా గొప్ప నటుడురా. ఐ లవ్ యూ. కెమెరామ్యాన్ ఎవరే అనుకున్నారో, మా తమ్ముడు. ఏకైక తమ్ముడు. ఏకైక తమ్ముడు. మా తమ్ముడు కోసం ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. మా తమ్ముడికి సో అందుకని చేస్తున్నాం. ఏం తిని మీ గురించి విన్నాను, కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. భోగి మంట మండేసినట్టుకుంది. ఐలో పెట్టా కదా, మరి వాటర్ అన్ని ఇంకాలి కదా దానిలో, దగ్గరకు అయితే టేస్ట్ ఉంటుంది. ఉడకాలి కదా ఫాస్ట్గా. ఆల్రెడీ 3 అవుతుంది ఈ టైము. మా తమ్ముడు వాళ్ళు తొందరగా రమ్మంటే లేట్ వచ్చారు, అందుకే వంటలు లేట్గా ప్రిపేర్ అవుతున్నాయి. సో ఆల్రెడీ 3 అయిపోయింది టైము. ఇంకా మా కూతురు వాటి ఫ్రై అవుతుంది. ఫ్రై అవని ఇదేం తిని కుష్కా, అది కుష్కా, ఇది గ్రీన్ చికెన్, ఇది ఫ్రై, చికెన్ ఫ్రై. తెలియదు గైస్, అంటే బౌల్స్ మరి. ఈ ప్లేస్ లో కుష్కా ఉంది, ఆ ప్లేస్ లో చికెన్ ఉంది. చూసావా గైస్, వీడియోలో చూడండి, నేను ఎప్పుడో చేంజ్ చేశాను అది, కానీ మా కూతురు ఇది కుష్కా అనుకుంటుంది, అది గ్రీన్ చికెన్ అనుకుంటుంది. ఏం చేద్దాం, అన్నీ ఇట్లానే చేస్తుంది గైస్. ఏం చేద్దాం, ఇంకా చిన్నపిల్ల కదా అని వదిలేస్తూ ఉంటాం అన్నమాట. చిన్నపిల్ల చిన్నపిల్లే, మాకు చిన్నపిల్లే. ముద్దుల కూతురు. కూతురు ఒకగాని ఒక కూతురు. కానీ పంపించేశారు గైస్ ఇళ్ళల్లో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏదో తేడాగా ఉందేంటి? చికెన్ అదే ఉడికిందా? కారం, ఉప్పు తీసుకో. చికెన్ పొడి ఉడికిందా? చూసారు గైస్, నీ సోప్ నేను అక్కడ ఉంటే మా పిన్ని నా పెట్టలేదు, వాళ్ళ తమ్ముడు పెట్టింది. చూసారు గైస్, మా తమ్ముడే కదా. డన్. పొడి వేసేనా? ఉప్పు కారం అన్నీ సెట్ అయిపోయినాయా? ఓకే, ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసేసుకుందాం. సో కొంచెం అయితే సరిపోతుంది నాకు తెలిసి. సో ఇది కలుపుకుందాం. చూసారు గైస్, మా తమ్ముడు గేమ్ ఆడుతుంది, అంత కష్టపడతా ఉంటే. ఫోన్ ఫ్రీ ఫైర్ పిచ్చి కలిసింది. నేను ఎప్పుడైనా రాను మా పిన్ని వాటికి, అసలు నాతో కూడా మాట్లాడుకేసిండు. ఈజుడు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏదో ఇది కొంచెం టేస్ట్ చేయి. ఇప్పుడు టేస్ట్ చేయండి. ఇదిగో గైస్, మా తమ్ముడికే పెట్టాను అని అన్నది కదా, అందుకని మా కూతురు పొడి ఇచ్చా. తింటుంది. కాలుతుంది మరి, వేడి ఉంది కదా. అట్టు చూడు. చూసావా, పిన్ని వంటకే వంక పెడుతుంది కూతురు. రోజు తింటూనే ఉంటుంది. మళ్ళీ చూసావా ఎలా చెప్తుందో. మరేలే అంటే సాల్ట్ కారం. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. మా కూతురు చేయి కాలిపోయింది. అయ్యో
టేస్ట్ చేస్తాను పిన్ని అని చెప్పి చేయి చేస్తుంది గైస్. మా పిన్ని అప్పుడప్పుడు అట్లా అవుతా ఉంటాయి, అట్లా అవుతా ఉంటాయి, అట్లా అవుతా ఉంటాయి. బాగా చేస్తుంది గైస్ మా పిన్ని. వంటలు ఇది బాగా వచ్చిందా బాగా? ఈరోజు మా బాబాయ్ నేను తుమ్మా కొడతాను గైస్, ఎందుకంటే ఓజీ సినిమా తీసుకొని వెళ్తాను. ఓజికా మళ్ళీనా? చూసాం కదా ఆల్రెడీ. సరే కాంతారా పోదాం. మా పిన్ని 2 times వింది గైస్, నేను తీసుకోబాగా. అంటే తీసుకెళ్ళలేదంటే రీజన్ ఉంది గాయస్. వాడు చిన్నోడు కదా, చిన్నోడు బాగా అల్లరి ఎక్కువ చేస్తాడు అన్నమాట. సో అందుకే తీసుకోవాలి. ఇది అమూల్ క్రీమ్ అని మన పన్నీర్లోకి అన్నిట్లో వేసుకుంటారు అనమాట. చికెన్ గ్రేవీస్కి అంటే కొంచెం థిక్నెస్ రావడానికి టేస్ట్. అందుకే ఇప్పుడు చెప్తున్నా. ఈ క్రీము పన్నీర్ వాటిల్లో అంటే మనం బటర్ పన్నీర్ అలా చేస్తాం కదా, అలాంటి వాటిలో యూస్ చేస్తారు. గ్రీన్ చికెన్లో కూడా వేయచ్చు, బాగుంటుంది టేస్ట్. సో ఓకే అయిపోయింది. దా తీసుకో. వాటర్ చికెన్ కాదు, వాటర్ బాటిల్ తీసుకో, ఫ్రిడ్జ్లో ఉంది. ఆనియన్స్ దానిలో వేసుకుని. లెమన్స్ ఉన్నాయి చూడు. చిన్నవాడు వీడు పెద్దోడు.